అహ్మద్గూడ 2BHK ఫేజ్ 1-2 కాలనీలో నివసించే వారికి శుభవార్త. ఇకపై తాత్కాలిక కమిటీల పాలన ముగిసి పూర్తిస్థాయి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కమిటీ అధికారం చేపట్టనుంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కార్యాలయం విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియతో పారదర్శక పాలనతో పాటు గత కమిటీల ఆర్థిక జవాబుదారీతనం కూడా అందరి ముందు నిలబడుతుంది. డీసీఓ కార్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడున్న తాత్కాలిక ఇన్ఛార్జీల స్థానంలో ఎన్నికల ద్వారా కొత్త ఆర్డబ్ల్యూఏ కమిటీని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో ప్రతి బ్లాక్ నుండి కనీసం 9 మంది సభ్యులు ఉండేలా చూస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికైన కమిటీకి అధికారికంగా ప్రభుత్వ అధికారుల సమక్షంలో బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం మనం అహ్మద్గూడ ఫేజ్ 2కు ఎలక్షన్ సంబంధించిన విషయాలు ముందు తెలియజేయాలని చెప్పేసి అనుకున్నాం. అహ్మద్గూడలో ఉన్నటువంటి ఫేజ్ 2లో ఉన్నటువంటి 17 బ్లాకులు కూడా వీటికి సంబంధించి కూడా ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము ఈ ఫేజ్ 2కు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం. ఎలక్షన్ నోటిఫికేషన్ లో మనకు నామినేషన్స్ మనకు నామినేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఈ నెల 12వ తారీఖు నామినేషన్లని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 13వ తారీఖు నాడు నామినేషన్ల పరిశీలన, 14వ తారీఖు నాడు నామినేషన్ల విత్డ్రావల్, తర్వాత అదే రోజు నా బరిలో ఉన్న వాళ్లకు మీకు అంటే ఓటు బరిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సింబల్స్ అంటే గుర్తులు కేటాయించడం జరుగుతుంది ఎన్నికలు అనుకున్నట్లయితే. తర్వాత ఎన్నికలు మాత్రం 22వ తారీఖు నాడు మనకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎన్నికలకు సంబంధించి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో ఎవరైతే సభ్యులు మనకి ఇప్పటి వరకు కూడా ఎన్రోల్ అయిన ఉన్నారో ఎన్రోల్ అయిన ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మనకి ఓటు హక్కు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎన్రోల్ కానట్లయితే అందరికీ కూడా తెలియజేస్తున్నారు, తప్పకుండా మీరు ఎన్రోల్ కావాల్సిందిగా కోరుతున్నారు. ఎవరైతే ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారో అంటే ఓటర్ లిస్ట్ పేరు రాయించుకున్న వాళ్ళు, ఆక్యుపెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఓటు వేసే అర్హత ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అలాగని ఎన్రోల్ కానట్లయితే వాళ్ళకు ఓటు వేసే అర్హతని కోల్పోతారు. కానీ ఇది మీరు ఇప్పుడైనా సరే ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా 12వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ ఎన్రోల్మెంట్ని ఇవ్వండి. లిస్టు కనుక మీ దగ్గర లేనట్లయితే ఇప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడ మీ సంతకం, మీ ఫామ్స్ ఇచ్చి సంతకం కూడా పెట్టవచ్చు. దీనికి సంబంధించిన డబ్బులు మీరు బ్లాక్ ఇన్ఛార్జికి ఇస్తే సరిపోతుంది. తర్వాత సభ్యులకు ఎవరైనా మీరు రాని వాళ్ళు లేని వాళ్ళు కనుక ఉన్నట్లయితే పక్క వాళ్ళు తెలియజేయండి. తప్పకుండా ఇది మ్యాండేట్ తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే ఎలక్షన్ సంబంధించి మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కంపల్సరీ అని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ నామినేషన్ల విషయంకి వచ్చినట్లయితే నామినేషన్ల రోజు ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తున్నారో వాళ్ళకు 2 ఫోటోలు, లేటెస్ట్ ఉన్నటువంటి ఫోటోలు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, వాళ్ళ యొక్క పక్కా జిరాక్స్ కాపీలని నామినేషన్ ఫార్మేట్లో టచ్ చేయాలి. తర్వాత వారితో పాటుగా నామినేషన్ ప్రతిపాదించే వాళ్ళ సంతకం, వాళ్ళ యొక్క ప్లాట్ నెంబరు, తర్వాత వాళ్ళ సంతకం అంటే వాళ్ళది కూడా అంటే వాళ్ళకి జిరాక్స్ అవసరం లేదు, డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. దాంతో పాటుగా బలపరిచే వాళ్ళ కనుక వాళ్ళ యొక్క సంతకము, వాళ్ళ యొక్క ప్లాట్ నెంబరు రాయాల్సి ఉంటుంది. తర్వాత నామినేషన్ వేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కనుక చెందినట్లయితే 500 రూపాయల నామినేషన్ ఫీజు ఉంటుంది. అంటే బీసీకి సంబంధించిన వాళ్ళకి 750 రూపాయలు, ఓసీ అయితే 1000 రూపాయలు. కానీ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ వాళ్ళు అధికారి ధృవీకరించిన కాంపిటెంట్ అథారిటీ ధృవీకరించిన పత్రాన్ని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ జత చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించాలి, జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ఒరిజినల్ చూపించకుండా కేవలం జిరాక్స్ కాపీ ఇస్తే చెల్లదు. ఎందుకంటే ఇవాళ రేపు మనకు తెలుసు జిరాక్స్లు ఎన్నో రకాలుగా తీయొచ్చు. కాబట్టి వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒరిజినల్ చూపించాలి, జిరాక్స్ కాపీని మీరు అందజేయాల్సి ఉంటుంది. అలా లేనట్లయితే మీకేం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకేదో మామూలుగా 1000 రూపాయలు చెల్లించాలి. ఆ డబ్బులు కూడా మనకే ఉంటాయి. కట్టిన డబ్బులు ఎక్కడో పోతాయని కాదు, మన సొసైటీ అకౌంట్లోనే ఉంటాయి. రేపు అన్నీ అయిపోయిన తర్వాత మనం అన్ని లెక్కలు చూసి దేనికి ఎంత ఖర్చు అయ్యా చూసి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు ప్రోద్బలం ఉన్నది, ఎవరు చెప్పిన విషయం కూడా లేదు. మీరైతే సర్టిఫికేట్ పెట్టినా చేయండి. తర్వాత నామినేషన్ దాఖలు విషయంలో కూడా ఖచ్చితంగా కూడా నామినేషన్ వేసేవాళ్ళు తప్పకుండా కూడా స్వయంగానే నామినేషన్ వేయాలి. ఇంకోతో వచ్చి నామినేషన్ చేయాలి. తర్వాత నామినేషన్ వేసేవారి వెంట వారి యొక్క ప్రతిపాదించే వాళ్ళు కూడా ఉండాలి. అయితే కనీసం ఆ ఏదైనా సందర్భంలో వాళ్ళకి ఏదైనా జరిగి ఉంటే అట్లా కనీసం ఒకరైనా నామినేషన్ వేసే వాళ్ళతో పాటుగా ప్రతిపాదించే వాళ్ళు కానీ బలపరిచే వాళ్ళలో కానీ ఒకరు ఫిజికల్ గా ప్రెసెంట్ ఉండాలి. ఆ ఇద్దరు వచ్చి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఫోటో దిగితేనే దానికి వ్యాలిడ్ ఉంటుంది. ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర దిగిన ఫోటోలు మేము తప్పకుండా స్క్రూటినీలో తీసుకుంటాం. అందుకే గమనించండి. ఎవరు ఇస్తారు అంటే జరగని పని. ఇప్పటివరకు మీరు జరగదు, ఇప్పుడు జరిగేది కూడా లేదు. ఇద్దరు ఉంటే మంచిదే, లేదంటే ఒక్కరైనా ఉండాలి. తర్వాత నామినేషన్ ని విత్డ్రా చేసుకోవడానికి ఎవరైనా సరే విత్డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా నామినేషన్ వేసిన క్యాండిడేటే రావాలి.
బలపరిచిన వాళ్ళ అవసరం లేదు, ప్రతిపాదించిన వాళ్ళని